నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా భక్తులతో కిటకిటలాడిన వైష్ణవాలయాలు విశ్వనాథ ఆలయాల్లో ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశించి స్వామిని దర్శించుకున్న వేలాది భక్తులు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పల్లవి పాఠశాలలో ముందస్తు సంబరాలు పాల్గొన్న విద్యార్థులు ఉపాధ్యాయులు విద్యార్థులకు ముగ్గుల పోటీలు డాన్స్ కార్యక్రమాలు నిర్వహించిన పాఠశాల యాజమాన్యాలు మంచిర్యాల జిల్లాలో ఎస్వీసీ జెమినీ టాకీస్ లో గేమ్ చేంజర్ సినిమా విడుదల సంబరాలు చేసుకున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రామ్ చరణ్ అభిమానులు ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంచిర్యాల పట్టణంలోని విశ్వనాథ ఆలయంలో అశేష భక్తజనం ఉత్తర ద్వారం గుండా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గోవర్ధన భట్టాచార్య మాట్లాడుతూ ఈ రోజు వైకుంఠ వాకిళ్లు తెలుసుకొని ఉంటాయని వైష్ణవ ఆలయాల్లో ఉన్నటువంటి ఉత్తర ద్వారం ద్వారా భక్తులు భగవంతుని దర్శించుకుంటారని తెలిపారు. పరమ పవిత్రమైన ఈ రోజు ఉత్తర ద్వారం దర్శనంతో స్వామిని దర్శించుకుంటే జన్మజన్మాల పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని అన్నారు. ముక్కోటి దేవతలకు లభించని స్వామి దర్శనం సామాన్య భక్తులకు ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకునే భాగ్యం లభించిందని భక్తులందరూ ఉదయం 4 గంటల నుంచి ఆలయానికి చేరుకుని ఉత్తర ద్వారం నుంచి స్వామిని దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి కృతార్థులయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారి రవి, అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అత్యంత శ్రేష్టమైనటువంటి ముక్కోటి ఏకాదశి. ఈరోజు స్వామివారిని మన మంచిర్యాల ప్రజలు, పరిసర ప్రాంతాల ప్రజలు అశేష సంఖ్యలో వచ్చి
స్వామిని దర్శించుకున్నారు. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఆ నారాయణుడట తను ముక్కోటి దేవతలకు కూడా అయినటువంటి అవకాశాన్ని ఈ మనకు కలియుగంలో స్థానికంగా మన అర్చామూర్తిగా ఉన్నటువంటి కోవెలలో తాను కల్పిస్తాడట. తాను దర్శించుకున్న మాత్రాన్ని తను మోక్షం ప్రదానం ఇస్తాడట. అందుకే విశేషంగా ఈ ముక్కోటి వైకుంఠ ఏకాదశికి అంత ప్రత్యేకత. ఆ నమ్మకంతో అశేషమైన ప్రజలు, మన మంచిర్యాల స్థానిక ప్రజలు అనుకోండి, పరిసర ప్రాంతాల ప్రజలు ఉదయం 4 గంటల నుండి వచ్చి వీక్షించి అశేషమైన శ్రమకు ఓర్చి చలి కూడా లెక్క చేయకుండా వేచి స్వామివారి కార్యక్రమం అయిన తర్వాత అర్చనాది కార్యక్రమం తీసుకొని తర్వాత తీర్థప్రసాదాలు గ్రహించి కృతార్థులైనారు. ఈ విధంగా మా ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీ రవీందర్ గారు మరియు మా సిబ్బంది, మా శాసనసభ్యులు అందరూ కూడా మాకు ఎలాంటి సౌకర్యం కలగకుండా, భక్తులకు కూడా కలగకుండా పరికల్పించారు. పోలీసు సోదరులు కూడా మాకు ఇలా అన్ని సౌకర్యాలు కల్పించి భక్తులకు ఇబ్బంది కలగకుండా కల్పించారు. భక్తులు కూడా అమితమైన సంతోషంతో స్వామివారిని దర్శించుకొని కృతార్థులైనారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పల్లవి మోడల్ స్కూల్లో సెలవుల్లో వైభవంగా నిర్వహించుకునే సంక్రాంతి పండుగ సంబరాలను ముందస్తుగా విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు కలిసి నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మల్లిక మాట్లాడుతూ తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేసే విధంగా సంక్రాంతి సంబరాలను పాఠశాల క్రీడా మైదానంలో ఒక పల్లెటూరు వాతావరణాన్ని సృష్టించి అందరం కలిసికట్టుగా నిర్వహించుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పల్లవి మోడల్ స్కూల్ ఇన్ఛార్జి జీవన్, పీఈటీ రాజేష్, కరాటే మాస్టర్ శ్రీనివాస్, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మంచిర్యాల పట్టణంలో పల్లవి మోడల్ స్కూల్ ప్రతి సంవత్సరం జరుపుకునేటట్టుగా చాలా ఆడంబరంగా సంక్రాంతి సంబరాలు జరుపుకున్నాము. కొత్త సంవత్సరం వేడుకలు కూడా జరుపుకున్నాము. పిల్లలందరికీ మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేయడానికి మేము ఎప్పుడు ముందుంటాము. పల్లవి స్కూల్ పేరెంట్స్ కూడా మాకు సహకరిస్తూ పిల్లల్ని ఏ విధంగా ట్రెడిషన్ వేర్లో పంపించమని చెప్పడం, అలానే వాళ్ళని పంపించడం, వాళ్ళ కల్చర్ని నేర్చుకోవడానికి మేము ఏం చెప్పినా వాళ్ళు సపోర్ట్ చేయడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్కి ధన్యవాదాలు. అండ్ టీచర్స్ ప్రతి చోట పల్లె వాతావరణం కనిపించేటట్టుగా గ్రౌండ్ని తీర్చిదిద్దారు. స్పెషల్లీ ఐ థ్యాంక్ ఆల్ మై టీచర్స్ ఎఫర్ట్స్. ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ పొంగల్. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎస్వీసీ జెమినీ టాకీస్ లో మెగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ రోజు విడుదలైన గేమ్ చేంజర్
సినిమాను చూసిన ఉమ్మడి ఆదిలాబాద్కు చెందిన రామ్ చరణ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ జనగామ దినేష్ ఆధ్వర్యంలో అభిమానులు రోడ్లపైకి వచ్చి ఆటపాటలతో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి డీజేలు పెట్టి ధూమ్ధామ్గా పాటలు డాన్సులు చేస్తూ రామ్ చరణ్ పై ఉన్న వీరాభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ అభిమానులు మాట్లాడుతూ రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమా అనుకున్న దానికంటే అద్భుతంగా ఉందని, ఇలాంటి సినిమాలను రామ్ చరణ్ నాయకుడిగా మరిన్ని విడుదల కావాలని కోరుకుంటున్నామని అన్నారు. ఎస్వీసీ థియేటర్ మేనేజర్ డి మురళి అడగగానే గేమ్ చేంజర్ సినిమా ప్రదర్శన ఉదయం 4 గంటలకు ఏర్పాటు చేసినందుకు అభిమానులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు రిలీజ్ అయిన గేమ్ సీన్ కానీ ఎంట్రీ సీన్ కానీ క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ కానీ నెక్స్ట్ ఈరోజు 10వ తారీఖున గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయిన సందర్భంగా మంచిర్యాల జిల్లా ఫ్యాన్స్ అందరం చాలా సంబరాలు జరుపుకున్నాం. మా అందరికీ రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరికీ సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చింది అన్నట్టుగా మేము సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. సినిమా మేము అనుకున్న దానికంటే చాలా సెలబ్రేషన్ గా చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన రామ్ చరణ్ గారు మేము ఎలా చూడాలనుకున్నామో అంతకంటే ఎక్కువ రేంజ్ లో చూసినాము. సినిమా చాలా బాగా హిట్ అయింది. ఇంకా మా హీరో రామ్ చరణ్ గారు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఇంకా ఇలాంటి సినిమాలు మాకు మరెన్నో ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా మందమర్రిలోని ఆలయాలన్నీ శ్రీమాన్ నారాయణ నామస్మరణలతో మారుమ్రోగాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ దంపతులు, మందమర్రి సింగరేణి ఏరియా జీఎం దేవేందర్ దంపతులు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి, పంచముఖి ఆంజనేయ స్వామి, శివకేశవ ఆలయాల్లో భక్తులు గోవింద నామస్మరణలతో మారుమ్రోగాయి. ఉత్తర ద్వారం గుండా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ క్యూలైన్లు, బారికేడ్లను ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. పట్టణ ప్రజలకు మహాశయులందరూ కూడా ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు దేవస్థానాలలో ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా ప్రత్యేక పూజలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మందమర్రిలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ప్రతి సంవత్సరం కూడా వైభవంగా మరి ఈ ముక్కోటి ఏకాదశి కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు. భక్తులందరి సహాయ సహకారాలతోని, సింగరేణి సౌజన్యంతో ఇవాళ మందమర్రిలో ఘనంగా ముక్కోటి ఏకాదశి పర్వదినాన పూజా కార్యక్రమాలు జరుగుతాయి. భక్తులందరూ కూడా వేలాది మంది వచ్చి ఆ భగవంతుని తరించుకొని పునీతులైతాను కాబట్టి ముక్కోటి ఏకాదశి సందర్భంగా లక్షిట్పేట మున్సిపాలిటీలో గల శ్రీ ప్రసన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారి మూల విరాట్కు ఉదయం 4 గంటలకు విశేష అభిషేకములు, అనంతరం ఉదయం 5 గంటలకు వైకుంఠ ఉత్తర ద్వార దర్శనంతో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ సుదర్శన నారసింహ హోమంలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని సాయంత్రం స్వామివారి ఆలయ ప్రాంగణంలో భజన కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు, ఆలయ వేద పండితులు బ్రహ్మశ్రీ గొల్లపల్లి శ్రీధరాచార్యులు, రామానంద స్వామి, పురోహితులు రిత్వికలు, కట్ట అశోక్చారి, గొల్లపల్లి నరసింహచారి, విజయసింహచారి, నరసింహచారి, రాజేష్, నూతి వెంకటచారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లోని ఠాగూర్ స్టేడియంలో అస్మితా ఖేలో ఇండియా ఉమెన్ లీగ్ అండర్-13 రాష్ట్ర స్థాయి పోటీలో భాగంగా 2వ రోజు శుక్రవారం మొదటి మ్యాచ్ కేర్ ఫుట్బాల్ అకాడమీ నిజామాబాద్, ట్విన్ సిటీస్ హైదరాబాద్ మధ్య జరగగా దాంట్లో కేర్ ఫుట్బాల్ అకాడమీ 4-0తో గెలుపొందింది. 2వ మ్యాచ్ పీకేఆర్ సాకర్ క్లబ్ ఆదిలాబాద్ మరియు తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ హకీంపేట్ మధ్య జరగగా తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ హకీంపేట జట్టు 2-1 తేడాతో విజయం సాధించింది. ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా కేతనపల్లి మున్సిపల్ కమిషనర్ గద్దెరాజు మరియు మున్సిపల్ చైర్పర్సన్ జంగంకళ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేతనపల్లి మున్సిపల్ కమిషనర్ రాజు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ క్రీడా పోటీలు అస్మిత రాష్ట్ర స్థాయి
ఫుట్బాల్ టోర్నమెంట్ మన కేతనపల్లి మున్సిపాలిటీలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. దీనికి కృషి చేసిన ఆర్గనైజర్కి అభినందనలు తెలిపారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించి వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని కోరారు. చదువుతో పాటుగా క్రీడల్లో రాణించేందుకు అవసరమైన శిక్షణ కూడా ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోటీల నిర్వాహకులు ఆదిలాబాద్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి పిన్నింటి రఘునాథ్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పల్లెరాజు తదితరులు పాల్గొన్నారు. అస్మిత ఖేలో ఇండియా తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అండర్-13 ఉమెన్స్ ఫుట్బాల్ లీగ్ ఛాంపియన్షిప్ ఇది రెండో రోజు ప్రారంభించడం జరిగింది. ఈరోజు మొదటి మ్యాచ్ కేర్ ఫుట్బాల్ అకాడమీ నిజామాబాద్, ట్విన్ సిటీస్ హైదరాబాద్ జట్లు మొదటి మ్యాచ్ తలపడుతున్నాయి. ఈరోజు దీని తర్వాత ఇంకో మ్యాచ్ ఈవినింగ్ సెక్షన్లో ఒక మ్యాచ్ ఉంటుంది. ఈ ప్రాంతంలో క్రీడా అభివృద్ధి చెందాలన్న ఆలోచనతో ఇక్కడ క్రీడాకారులను ఉత్తేజపరచాలనేటువంటి ఆకాంక్ష ఈ టోర్నమెంట్ ఇలా నిర్వహిస్తున్నాం. దీనికి రాష్ట్ర ఫుట్బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి జీపీ పాల్గొన్న గారు వారి ప్రత్యేకమైన చొరవతోని ఈ పోటీలను నిర్వహించడం జరుగుతుంది. తప్పకుండా ఈ ప్రాంత క్రీడాకారుల అభివృద్ధి పడడం కోసం జాతీయ స్థాయిలో ఉన్నతమైన క్రీడాకారులుగా తీర్చిదిద్దాలనే ఆకాంక్షతోని ఉమ్మడి జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ తరఫున పోటీలు నిర్వహిస్తున్నాం. ఈ నెలతోని మేము గతంలో 1999లో ఈ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఏర్పాటు చేసినాం. ఈ నెలతోని 20 సంవత్సరాలు పూర్తవుతుందని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. 20 సంవత్సరాల్లో కొన్ని వేల మంది క్రీడాకారులను తీర్చిదిద్దామని తెలియజేస్తున్నాం. రామకృష్ణపూర్ ఠాగూర్ స్టేడియంలో ఇది రెండో రోజు విజయవంతంగా ఖేలో ఇండియా ఫుట్బాల్ అండర్-13 జరగడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా సింగరేణి వాళ్ళు చాలా తోడ్పడినాం. వాళ్ళకు ఈ స్టేడియం ఇవ్వడం కాకుండా పిల్లలకు అకామిడేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దానికి వాళ్ళు సహకరించి వాళ్ళకందరికీ మా తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ఇంకా 13వ తారీఖు ఎండింగ్ ఉంటుంది. మన రామకృష్ణపూర్ అందరూ కూడా ప్రజలు కూడా చూసి వేసి ఉండాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నిన్న కేతనపల్లి పట్టణంలో మనం అఫీషియల్గా అండర్-13 ఫుట్బాల్ ఛాంపియన్షిప్కి సంబంధించి ఖేలో ఇండియా ప్రోగ్రామ్ కింద ఈ ప్రోగ్రామ్ను స్టార్ట్ చేస్తాము. ఖేలో ఇండియా అనేది సెంట్రల్ గవర్నమెంట్ 2015లో స్టార్ట్ చేసింది. గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న ఎవరైతే క్రీడాకారులు ఉంటారో వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించడం కోసము గ్రామీణ స్థాయిలో అలాగే పట్టణ స్థాయిలో కూడా ఉన్న వ్యక్తులను చాలా తక్కువ ఏజ్లో ఐడెంటిఫై చేసి వాళ్ళకు నిష్ణాతమైన క్రీడా రంగంలో వాళ్ళను నైపుణ్యాలు పెంపొందించడం కోసము ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా మన స్టేట్లో మంచిర్యాల జిల్లాలో రామకృష్ణపూర్ పట్టణంలో ఖేలో ఇండియాలో భాగంగా అండర్-13 కింద ఉన్న ఏదైతే అమ్మాయిల విభాగంలో ఉన్న ఫుట్బాల్ టోర్నమెంట్లు అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది 5 days నిర్వహించడం జరుగుతుంది. ఈ 5 daysలో కూడా స్టేట్లో ఉన్నటువంటి వివిధ జిల్లాలకు సంబంధించిన జట్లు పాల్గొంటాయి. ఈ జట్లకు సంబంధించిన మ్యాచ్లు ఒక 15 వరకు జరుగుతాయి. ఇందులో ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళను నెక్స్ట్ స్థాయికి మళ్ళీ ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో మన జిల్లాలో ఇది మన కేతనపల్లి పట్టణంలో ఠాగూర్ స్టేడియంలో నిర్వహించడం అనేది చాలా ప్రతిష్టాత్మకం. ఇది ఇక్కడ తీసుకొచ్చిన గౌరవ ఎంపీ గారు ఈ కార్యక్రమాన్ని ఈ ప్రోగ్రాం సహకరించిన ఎమ్మెల్యే గారికి అలాగే దీన్ని చాలా బాగా నిర్వహిస్తున్నటువంటి ఫుట్బాల్ కోఆర్డినేషన్ కమిటీకి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఫైనల్స్ అనేది 13వ తారీఖు జరుగుతూ ఉంటాయి. ఆ రోజు అవార్డు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి ఫైనల్ ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా గౌరవ చంద్రబాబు ఎమ్మెల్యే గారు విచ్చేస్తూ ఉంటారు. సో ఎవరైతే చిన్న ఏజ్లో పిల్లల పట్ల ఆసక్తి పెంపొందించుకుంటారో వాళ్ళకు శారీరక వ్యాయామంతో పాటు మానసిక ఉల్లాసం అనేది క్రీడ ద్వారా జరుగుతూ ఉంటుంది. తల్లిదండ్రులు కూడా పిల్లలను ఓన్లీ చదువు మాత్రమే కాకుండా చదువుతో పాటు క్రీడల మీద కూడా వాళ్ళకి ఆసక్తి కలిగేలాగా ఏ క్రీడల్లో అయితే వాళ్ళకి నైపుణ్యం ఉంటుందో గుర్తించి ప్రోత్సహించాల్సింది కోరుతున్నాం. ఇంత మంచి కార్యక్రమం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని హరిహర పుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం నుండి శుక్రవారం శబరిమల యాత్రకు స్వాములు బయలుదేరారు. 41 రోజులు నిష్ఠతతో అయ్యప్ప స్వామిని స్మరించుకుంటూ పూజలు భజనలు చేస్తూ స్వామి సేవకు అంకితమై మకర జ్యోతి దర్శనం కోసం శబరిమలకు భక్తి శ్రద్ధలతో బయలుదేరారు. స్వాములకు కుటుంబ సభ్యులు సన్నిహితులు నడుచుకుంటూ రైల్వే స్టేషన్కు వచ్చి స్వాములను సాగనంపారు. ఈ సందర్భంగా గురుస్వాములు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖశాంతులతో జీవనం సాగించాలని, స్వాములందరూ క్షేమంగా ప్రయాణం చేసి తిరిగి స్వగ్రామాలకు చేరుకోవాలని, స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరారు. అయ్యప్ప టెంపుల్ నుంచి మేమందరం ఒక 60-70 మందిని శబరిమల పెద్దపదం చేయడానికి వెళ్తున్నాం స్వామి, మకర జ్యోతి చూడటానికి. సో స్వాములందరూ సహకరించండి. స్వామి ఏ శరణయ్యప్ప అందరికీ మంచి కావాలి, మన బెల్లం పిల్లలందరికీ మంచి కావాలని అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామి స్వామి మా రఘుగురు స్వామి ఆధ్వర్యంలో
మేము శబరిమలకి వెళ్తున్నాం స్వామి, పెద్దపాదం చేస్తున్నాము. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. ఈరోజు బెల్లంపల్లి పట్టణంలోని హరిహరపుత్ర అయ్యప్ప దేవస్థానం నుంచి రఘుగురుస్వామి, సత్యం గురుస్వామి బ్యాచ్ నుండి 70 మంది స్వాములము స్వామి శబరిమల యాత్ర పెద్దపాదము మకర జ్యోతి దర్శనానికి బెల్లంపల్లి పట్టణం నుంచి బయలుదేరాము. బెల్లంపల్లి పట్టణంలో ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆ అయ్యప్ప స్వామిని వేడుకుంటూ, అలాగే అయ్యప్ప స్వామి మాల వేసుకున్న స్వాములు వారి కుటుంబ సభ్యులు ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో ఉండాలని ఆ శబరిమల అయ్యప్ప స్వామిని 18 ఎక్కి ఆ స్వామి దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణం, అయ్యప్ప శరణం. మంచిర్యాల జిల్లా లక్షిట్పేట మండలంలోని గుడ్ షెపర్డ్ కృష్ణవేణి పాఠశాలలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముందస్తు రంగవల్లి పోటీలను శుక్రవారం నిర్వహించారు. ఈ పోటీల్లో విద్యార్థులు పాల్గొని తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ముగ్గులు వేశారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది అని, ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా రంగవల్లి పోటీల్లో చాలా విద్యార్థులు పాల్గొని రంగురంగుల ముగ్గులు వేశారని, అటు తర్వాత ఉపాధ్యాయులు సంక్రాంతి పండుగ విశిష్టతను తెలియజేసి విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. From Gushapad English Medium High School. Today we are celebrating Rangoli competition in our school. Our school management will encourage like these cultural activities. The Sankranti festival is very great festival to our Telangana people. We celebrate Rangoli every year in school. From first standard onwards, they are conducting all cultural activities and other game sports also. They will encourage all activities to us. They give you all opportunities for us. I got Mock Parliament first prize also. They are also supporting us and developing our personal activities. Our principal sir is supporting us very much. Sir will say about all the culture, all the festivals and all the sports also. Teachers will, total teachers will encourage us. The teachers will support us and teachers will support us and motivate us. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం ఆదిలిపేటలోని బీఆర్ఎస్ నాయకులు వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ రైతు భరోసా పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మండలంలోని పలు గ్రామాలలో పర్యటిస్తూ స్వయంగా వాల్ పోస్టర్లను అంటించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు చెన్నూరు నియోజకవర్గం ఇన్ఛార్జి రాజా రమేష్ మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోయిందని మండిపడ్డారు. రైతు భరోసా పేరుతో ఎకరాకి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పుడు 12,000 రైతు భరోసా మాత్రమే ఇస్తామని ప్రకటించి రైతులను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. మాయమాటలు చెప్పి రైతన్నల ఓట్లు వేసుకుని అధికారంలోకి వచ్చినాక మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ నేతలు రాష్ట్ర రైతాంగానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎకరానికి 17,500 రూపాయల చొప్పున రైతులకు బాకీ పడ్డ రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో వెంటనే జమ చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకాన్ని ఎండగట్టడానికి కాంగ్రెస్ సర్కార్ కుట్రలు చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 13 నెలలు గడుస్తున్నా మహిళలకు ప్రతి నెల ప్రభుత్వం ఇస్తానన్న 2,500 రూపాయలు ఇవ్వకపోవడం దురదృష్టకరమని మండిపడ్డారు. తెలంగాణ మహిళలకు ప్రభుత్వం బాకీ పడ్డ 30,000 రూపాయలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మందమర్రి మండలం ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లోని ఎస్ఆర్కే పాఠశాలలో ముందస్తు సంక్రాంతిని పురస్కరించుకుని పాఠశాలలో విద్యార్థినులకు ముగ్గుల పోటీలు, పాటల పోటీలు, డాన్స్ కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పెద్దపల్లి ఉప్పలయ్య పాల్గొని పాఠశాలలోని విద్యార్థులకు, పాఠశాల స్టాఫ్ అండ్ నాన్ స్టాప్ విద్యార్థుల తల్లిదండ్రులకు ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కె శ్రీనివాస్, డి సోమశేఖర్, ఏ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. పల్లెటూళ్ళల్లో ఈరోజు 3 రోజులుగా ఈ పండుగ జరుపుకుంటారు.
అందులో ఎడ్లను ముస్తాబు చేసి ఊరి బయట ఉన్న పెద్దమ్మ తల్లికి పంటలు ఇచ్చినందుకు దానికి మన ధన్యవాదాలు తెలియజేస్తూ జరుపుకునే పండుగ. అలాగే కొన్ని రాష్ట్రాల్లో దీన్ని కైట్స్ పండుగ, ముఖ్యంగా ఈ మహారాష్ట్ర తర్వాత ఎంపీ మిగతా రాష్ట్రాలలో దీన్ని కైట్స్ పండుగ కొలుచుకుంటారు. కైట్స్ మొత్తం మీదికి ఎగిరేసి దీన్ని కైట్ల పోటీగా నిర్వహించుకోవడం జరుగుతుంది. భారతదేశంలో ఈ పండుగను ముఖ్యంగా అన్ని రాష్ట్రాలలో భారతదేశం మొత్తంలో జరుపుకుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పొంగల్గా కొత్త బియ్యం, పాలు, తర్వాత బెల్లం ఈ మూడింటిని కలిపి చేసుకొని వీటిని నైవేద్యంగా స్వీకరించే పండుగ ఇది. ఈ పండుగకు అందరూ సుఖశాంతులతో వ్యవసాయదారులు అందరూ కూడా పంటలు వచ్చి సంతోషంగా ఉంటారు. అలాగే ఈ కొత్త పండుగతోని అందరూ కూడా సుఖంగా ఉండాలని చెప్పి వీళ్ళందరికీ కూడా ఆ సంక్రమణుడు అందరికీ శుభాలు కలగజేయాలని చెప్పి కోరుకుంటూ జై సంక్రాంతి, అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా భక్తులతో కిటకిటలాడిన వైష్ణవాలయాలు. విశ్వనాథ్ ఆలయాల్లో ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశించి స్వామిని దర్శించుకున్న వేలాది భక్తులు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పల్లవి పాఠశాలలో ముందస్తు సంబరాలు. పాల్గొన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు. విద్యార్థులకు ముగ్గుల పోటీలు, డాన్స్ కార్యక్రమాలు నిర్వహించిన పాఠశాల యాజమాన్యాలు. మంచిర్యాల జిల్లాలో ఎస్వీసీ జెమినీ టాకీస్ లో గేమ్ చేంజర్ సినిమా విడుదల. సంబరాలు చేసుకున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రామ్ చరణ్ అభిమానులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.